సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఇలాగే అన్నారు. హైదరాబాద్ను విస్తరించాలని నన్ను ఎవరూ కోరలేదు. ఇప్పుడు అత్యంత ఉల్లాస నగరంగా మారి తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు అయింది. అమరావతి నిర్మాణానికి భూములు కొనలేదు. రూపాయి చెల్లించకుండా భూ సమీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే గృహ నిర్మాణాలు జరుగుతాయి. జీఎస్టీ వంటి పన్నులతో ప్రభుత్వానికి రాబడి అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. గూగుల్కి డీమ్డ్ డిస్కమ్ హోదా, రాష్ట్రంలో హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థ ఇది. ఇక నేరుగా విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు, సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కొనే విద్యుత్తులో 51% రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి. 300 మెగావాట్ల పైబడి సామర్థ్యం ఉన్న డేటా సెంటర్కి ఇకపై డీమ్డ్ డిస్కమ్ హోదా, త్వరలో జీవో జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల వేదమయం అంటూ 4 మాడవీధులకు 4 వేదాల పేర్లు ఖరారు చేసిన ప్రత్యేక కమిటీ, త్వరలో బోర్డు తీర్మానం. తిరుమల శ్రీవారి ఆలయానికి 4 నలుదిక్కులో ఉన్న మాడవీధులను వేదమయంగా ఈ 4 వీధులకు 4 వేదాల పేర్లు పెట్టాలని టీటీడీ యోచిస్తుంది. ఇప్పటికే అతిథి గృహాల పేర్లను మార్చిన పాలక మండలి తాజాగా తిరుమలలో ముఖ్యమైన మార్గాలు, రహదారులకు కూడా ఆధ్యాత్మికతను చేకూర్చేలా పేర్లు పెట్టాలని నిర్ణయించింది. వివిధ దేవతామూర్తుల పేరుతో పాటు ఆళ్వార్లు, ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన చక్రవర్తులు, పురాణ గ్రంథాలు, విశిష్టత కలిగిన వారి పేర్లు పెట్టాలని భావించింది. ఈ క్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు 45 పేర్లను ఎంపిక చేసింది. ప్రధానంగా ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద మార్గాలుగా పిలవాలని ఖరారు చేసింది. అలాగే శ్రీవారిని దర్శించుకుని భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రధాన మార్గమైన రామ్ బగీచా రోడ్డుకి శ్రీకృష్ణదేవరాయ మార్గంగా నూతన పేరు నిర్ణయించారు. ఇలానే మరికొన్ని మార్గాలకు అన్నమాచార్య, గరుడాద్రి, పద్మావతి తదితర పేర్లను ఎంపిక చేశారు. రింగు రోడ్డుతో సహా అన్నింటికీ ఆధ్యాత్మికత ఉట్టిపడే పేర్లతో నివేదికను సిద్ధం చేశారు. తదుపరి జరగనున్న పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.